ఒక సహోదరుని నేను ఎరుగుదును. ఆయన ఎంతో బాగా కీబోర్డ్ వాయించగలడంటే కట్టిక చీకటిలో కూడా మీరు ఎక్కడి నుంచో పాట ఎత్తితే ఆ స్థాయిని పట్టుకొని మీరు కోరిన ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేసుకుని వాయిస్తాడు. చాలా అద్భుతంగా వాయించేవాడు. క్రిస్టఫర్ గారి కుమారుడు ఎవరమ్మా ఆయన? డేవిడ్. కనుక చాలా అద్భుతంగా వాయించేవాడు. ఒకరోజు డేవిడ్ కింద కూర్చున్నాడు. అదేమిటి డేవిడ్ వాయించట్లేదండి ఈరోజు? అందరికీ ప్రశ్నార్థకం అయిపోయింది అది. తర్వాత అందరూ అడిగి, ఏం డేవిడ్, ఏం నువ్వు వాళ్ళ కీబోర్డ్ వాయించలేదే? ఐఎమ్ సారీ అన్నా, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. డేవిడ్ ఎంత బాగా వాయిస్తున్నావు, నువ్వు ఎంత అద్భుతంగా వాయిస్తున్నావు అని నన్ను పొగుడుతున్నారు, కానీ నాకు ఈ వరం ఇచ్చిన నా దేవునికి మహిమ రావటం లేదు, కాబట్టి ఈరోజు మొదలుకు నేను వాయించను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూసారా? ఏమన్నాడు? నా దేవునికి మహిమ రావాలి, నాకు కాదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి. కనుక ఈ దినాల్లో అయితే మనమే చూపించుకోవాలని కోరుకుంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకమందున ఆలయంలో మన దేవుని ఆరాధించేందుకొరకై మనము ఇక్కడనే సిద్ధపడాలి.